ఇదైతే ఆంధ్రప్రదేశ్కు జీవనాడి, నీటి భద్రతకు భరోసా, ఇది జరుగుతున్న దశ చేపిస్తాం. అదే మరిగా దశ ఈరోజు ఇక్కడ నీళ్లు సముద్రంలో పోయే నీళ్లు నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. అది కూడా మొన్న కూడా నేను కేంద్రాన్ని అడిగాను. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టారు, తప్పులేదు, నేను కూడా సపోర్ట్ చేశాను. సముద్రంలోకి ఎందుకంటే దిశ పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం దగ్గర 5,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడ ఒక 1,500-1,600 కృష్ణా రివర్ నుంచి పోయినాయి. అంటే మొత్తం కలిసి 5,000 టీఎంసీలో 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకొని కరువు ప్రాంతాలకు పంపించగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. నీటి సమస్య ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ మనం అడిగాం, కానీ తెలంగాణ దానికి ఇది చేస్తున్నారు. కరెక్ట్ కాదది. అందరం తెలుగు జాతి అంతా బాగుండాలి. ఇప్పుడు కొత్తగా నిన్న కూడా నేను చూశాను, ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా 1-2 సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తాం విధంగా మాట్లాడారు. ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి 2 రాష్ట్రాలకు సమస్యలుంటే కూర్చొని మాట్లాడడానికి ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ నల్లమల సాగర్ని అడ్డు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీ ద్వారా ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న దిశ. రెండవ దిశ అగ్రికల్చర్, రైతులు. ఈరోజు మన రైతాంగం చాలా ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. టెనెంట్ ఫార్మర్స్ ఎట్టున్నారు, రైతులు ఎట్టున్నారు, ఆ విషయాలన్నీ చెప్పారు. దీని మీద మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మన రైతాంగం దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మీరు ఆలోచిస్తే డెవలప్మెంట్ జరిగే సమయంలో తక్కువ ఆదాయం వచ్చేది రైతులకే వస్తుంది, వ్యవసాయానికే తక్కువ ఆదాయం వస్తుంది. అది కూడా ఈరోజు వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారాయి. మనం ఇంకా వరి తయారు చేసుకుంటా కూర్చుంటే వరి ధాన్యం తినేవాళ్ళు కూడా లేరు. అలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇంకొక పక్క ఆలోచిస్తే ఎక్కడికక్కడ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే అది కూడా వాడే పరిస్థితులు లేరు. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆ దిశ నేను దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నా. వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అండగా నిలబడే విధంగా, రైతు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఆ దిశ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఈ హౌస్లో ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఎడారిగా మారిపోవడం కంటే ఈస్ట్ గోదావరి కంటే మెరుగైన ఫలితాలు సాధించే పరిస్థితికి ఈరోజు వచ్చింది. దీనికి నేను గర్వపడుతున్నా ఈ అసెంబ్లీలో. అంటే వాళ్ళకి కావాల్సిన నీళ్లు ఇస్తే ఏ విధంగా మారుతుందో ఒక ఎగ్జాంపుల్ దిశ. రెండో దిశ, ఈరోజు దేశంలో నెంబర్ 1 హార్టికల్చర్లో మనం ఉన్నాం రాయలసీమ వల్ల. రాబోయే రోజుల్లో ఒక 30,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ మీద ఖర్చు పెట్టి ఇంకొక 70,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ప్రపంచంలోని అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ ఇన్క్లూడింగ్ మార్కాపురం వరకు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న దిశ. కేంద్రం కూడా ముందుకు వచ్చారు. నిర్మలా సీతారామన్ గారు సపోర్ట్ చేస్తామన్నారు. ఆ ప్రాజెక్ట్ వస్తే చాలా వరకు మనకు ఒక మంచి బెనిఫిట్ వస్తుంది. రెండోది, ఇప్పటికి మనం 400 లక్షల మెట్రిక్ టన్నులు పళ్ళు పండిస్తున్నాం. దీన్ని 1,000 లక్షల మెట్రిక్ టన్నులు పండించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రాబోయే 6-7 ఏళ్లలో 1,000 lakh మెట్రిక్ టన్స్ హార్టికల్చర్ పంటలు పండించే ఏకైక ప్రదేశం, సింగిల్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇంకో పక్కన దిశ, ఈరోజు మీరు ఒకసారి చూస్తే అక్వాకల్చర్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. 14-19 30% పెరిగింది. ఇటీవల కాలంలో ఇబ్బందులు వచ్చాయి. ఆ ప్రభుత్వం కూడా సరిగా పనిచేయకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేశాం. వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. పొల్యూషన్ లేకుండా చేయాలనుకుంటున్నాం. ₹50
కరెంట్ ఇచ్చి ఈ కష్టకాలంలో అక్వాకల్చర్ రైతాంగాన్ని ఆదుకున్నాం. దీనివల్ల 17% గ్రోత్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ గ్రోత్ వచ్చింది అక్వాకల్చర్లో. ఇప్పుడు కేంద్రం కూడా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో మొట్టమొదటిసారిగా బెనిఫిట్ అయ్యే రైతాంగం అక్వాకల్చర్ రైతులని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఒకటే ఆలోచిస్తున్నా, అక్వాకల్చర్కి ఎక్కువ ప్రమోట్ చేస్తాం. ప్రపంచంలోని అతిపెద్ద అక్వాకల్చర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఈ రెంటి వల్ల రైతాంగానికి చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 24 గంటల్లో రైతుల దగ్గర పంట కొని వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా వాణిజ్య పంటలు మన దగ్గర కొరత ఏం లేదు. ఈ మధ్య కేంద్రం కూడా కోకోనట్, కోకో, క్యాజునట్, కాఫీ ఈ 4 మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టారు. కొత్త ప్లాంటేషన్ పెట్టుకోవడం, న్యూ వెరైటీస్ తేవడం, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం, ఇవన్నీ కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. దీనిపైన మనం శ్రద్ధ పెడితే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇంకో పక్క మిరప ఇలాంటి వాణిజ్య పంటలు ఎక్కువ వేస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. 1100 కోట్ల రూపాయలు గిట్టుబాటు ధర లేకపోతే సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రైతును ఇబ్బందిని పడకుండా అందరిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకటే చెప్పాను, ఎక్కడన్నా ఆత్మహత్యలు జరిగితే రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రత్యేకంగా ఆడిట్ చేసి అది కానీ వాస్తవం అయితే కరెక్టివ్ మెజర్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. ఏ రైతు కానీ ఏ విద్యార్థి కానీ అధైర్యపడడం కానీ నేను ఈ విషయం కూడా అప్పీల్ చేస్తాను అధ్యక్ష. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఆత్మహత్యలు ఉండేటివి. ఇటీవల కాలంలో సరైన ఇంటర్వెన్షన్ లేకుండా ఆత్మహత్యలు పెరిగే పరిస్థితికి వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రద్ధ పెట్టాం. చాలా వరకు గణనీయంగా ఆత్మహత్యలు తగ్గాయి. ఇంకా కూడా దీనిపైన శ్రద్ధ పెడతాం. పూర్తిగా ఆత్మహత్యల్ని నివారిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రోడ్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవడం. విద్యార్థులతో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. పరీక్షలో అందరికీ సీజన్ కూడా పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్టూడెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పరీక్షలు రాయాలి, బాగా మనం ప్రిపేర్ అవుతాం. అదే సమయంలో పరీక్షలు రాసినప్పుడు అందరం పాస్ అవ్వాలనుకుంటాం. ఓసారి ఎవరైనా ఫెయిల్ అయినా దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి టెన్షన్ ఫీల్ కాకుండా పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పేరెంట్స్ కూడా నేను చూస్తున్నాను, పిల్లలపైన ఎక్కువ ఒత్తిడి